నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం తేదీ, సూతక కాలం, పాటించాల్సిన నియమాలు, ఇంకా మన భారతదేశానికి ఉందా లేదా తెలుసుకుందాం. ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు. అయితే ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతుంది. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తాం. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఏడాదిలో రెండు పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఈ గ్రహణ సమయంలో ఆలయాలు కూడా మూసివేస్తారు. ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన ఏ ఏ దేశాలలో కనిపించనుందో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడకూడదని చెబుతారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోపులు, బైనాక్యులర్లు, ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడటం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తారు. అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించనుందా? కనిపిస్తే సమయం ఎప్పుడు? నెక్స్ట్ వీడియో